నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం మహిళా కమిషన్ ఇక్కడ దగ్గరకు వచ్చాము. ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ కార్పొరేట్లు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పైన అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు, ట్రోల్స్ చేస్తూ ఉన్నారు అని చెప్పి కూడా మహిళా కమిషన్ దగ్గరకు వచ్చి పిటిషన్ వేయడానికి వచ్చారు. కొంతమంది కార్పొరేటర్ ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, వాళ్ళు ఎట్లా చూస్తారు? బెయిల్ పైన దాదాపు 2 రోజుల నుంచి కూడా చర్చ నడుస్తూ ఉంది, అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి, ట్రోల్స్ నడుస్తూ ఉన్నాయి, ఏం చెప్తారు? అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అవన్నిటిని కూడా పక్కకు పెట్టేసి కేవలం రాజకీయం లబ్ధి కోసం బీజేపీ మరి కాంగ్రెస్ పాల్పడుతుంది. నేను అన్నట్టు కేసీఆర్ గారి పేరు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేరు తీయందే వీళ్ళకి పొద్దు గొడవదు. ఖచ్చితంగా పొద్దున్న లేస్తే కేసీఆర్ గారిని ఏదో ఒకటి అనాలా, కవిత గారిని ఏమని అనాలా, కేటీఆర్ గారిని ఏమనాలా అనేదే మాట్లాడుతున్నారు. కానీ తెలంగాణలో ప్రజలకి ఏం సమస్యలు ఉన్నాయి, వాటి మీద మనం ఏం చేయాలనేది మాత్రం ఇక్కడున్న రాష్ట్రంలో ఉన్న నాయకులకు కానీ కేంద్రంలో ఉన్న నాయకులకు కానీ, అంటే పెద్ద స్థాయిలో ఉన్న నాయకులే పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే వాళ్ళు ఒక స్థాయి మడిచి మాట్లాడడం నిజంగా చాలా దురదృష్టకరం. ఎందుకంటే చిన్న వాళ్ళు మాట్లాడినంటే వాళ్ళకి తెలియదు కాబట్టి మాట్లాడినారని అనుకోవచ్చు. కానీ ఒక హోమ్ మినిస్టర్ స్థాయి బండి సంజయ్ గారిది, వాళ్ళు అట్లా మాట్లాడడం, కాంగ్రెస్ అడ్వకేట్స్ కంగ్రాచులేషన్స్ అని చెప్పడం, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ మర్జ్ అని చెప్పడం, అట్లా అంటే ఇవన్నీ పొలిటికల్గా ఇవన్నీ చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇట్లాంటి చర్యలకు ఎవరు పాల్పడ్డా కూడా యాక్షన్ తీసుకోవాలా. ఎందుకంటే రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలంటే, ఇక్కడున్న ముఖ్యమంత్రి చక్కగా ఉంటే కింది స్థాయి ఉన్న నాయకులు కూడా సరిగ్గా ఉంటారు. అంటే ఆయననే పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. ఏ వేదిక పోతే దాలో ఆడ కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, కవితక్క గారిని ఏదో ఒకటి మాట్లాడడం, మహిళల మీద అసలు గౌరవమే ఉండదు. నిండు సభల ఎమ్మెల్యేల మీద కూడా ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడిండ్రు. అదే కాకుండా పార్టీ మీటింగ్లలో కూడా అట్లనే మాట్లాడతారు. అంటే వాళ్ళ నాయకత్వం ఎట్లుందో కింద స్థాయి నాయకులు కూడా అట్లనే ఉంటారు. ఆయన హుందాగా బిహేవ్ చేసి, హుందాగా ఆయనకున్న పదవిని బట్టి మాట్లాడితే ఆయన కూడా మంచి ఇది ఉంటుండే. కానీ ఆయన ఎట్లున్నారో ఆయన నాయకులు కూడా అట్లనే ఉన్నారు. కాబట్టి ఇట్లాంటివి సర్వసాధారణం అనుకుంటున్నాం. కానీ ఇట్లాంటివి మాత్రం కావద్దు. ఏ మహిళ మీద కూడా మాట్లాడితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. మొన్న కేటీఆర్ గారు ఏదో చిన్న మాట అనుకోకుండా అన్న మాటని సుమోటోగా తీసుకొని ఆ రోజు కూడా మేము వారికి సపోర్టివ్గా ఇక్కడికి వస్తే, కాంగ్రెస్ మహిళా నాయకులు ఇక్కడికి వచ్చి మా మహిళా కార్పొరేటర్ల మీద దాడి చేసిండ్రు. ఒకళ్ళు ఇద్దరిని కొట్టిరు. అండ్ వాళ్ళు చిన్న నెయిల్ కట్టర్స్ తీసుకొని రావడం జరిగింది. అంటే ఈ ఉమెన్ కమిషనర్ ముందే ఉమెన్కి సేఫ్టీ లేకపోతే ఇంకా రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ మీద పెట్టుకున్న నమ్మకం ఎట్లా? ఎందుకంటే వాళ్ళు మహిళల పేరు చెప్పుకొని ఈరోజు గద్దెనెక్కిండ్రు. అంటే రాష్ట్రంలో పదవిలోకి వచ్చారు. అంటే మహిళలు మహారాణులు, మహాలక్ష్ములు, ఇంద్రమ్మ రాజ్యంలో మహిళలకి గొప్ప స్థానం ఉంటుంది, మేము వాళ్ళని ఎంతో మంచి స్థాయిలో పెడతామని అన్నారు. కానీ 9 నెలలు చూస్తే మహిళల మీద జరిగిన అత్యాచారాలు కానీ అఘాయిత్యాలు కానీ మీకు క్లియర్గా కనిపిస్తాయి. 1800+ కేసెస్ కూడా రిజిస్టర్ అయినా కూడా మనకు ఒక హోమ్ మినిస్టర్ లేడు. ఉన్న సీఎం గారే అన్ని శాఖ ఆయననే పెట్టుకుంటాడు. దాని మీద ఎటువంటి రివ్యూ ఉండదు, ఏం జరుగుతుంది అనేది పట్టింపు లేదు. అంటే వాళ్ళ నాయకులు రౌడీయిజం చేస్తున్నారు ఎక్కడ పోయినా కూడా. మహిళలు అంటే మహిళా జర్నలిస్టులకే భద్రత లేదు. మీరు చూసుకుంటే మొన్న మరి సొంత నియోజకవర్గంకి వెళ్ళి ఊర్లో కూడా అసలు గ్రౌండ్ రిపోర్ట్ ఏంటిది, రుణమాఫీ మీద అంటే అనేసి వాళ్ళు రిపోర్ట్ తీసుకురావడానికి పోతే కూడా కొంతమంది కాంగ్రెస్ గూండాలు మహిళల మీద దాడి చేశారు. దాన్ని కూడా సిమోటోగా తీసుకోలేదు. ఏదో తీసుకుంటున్నామని నామమాత్రమే చెప్తున్నారు. ఏకపక్షంగా ఏకపక్షంగా మీరు డిసైడ్ కావద్దు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది అయినా కూడా, ఏ మహిళకైనా కూడా మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము చెప్పాము. వాళ్ళు కూడా అన్నారు డెఫినెట్గా మేము చర్యలు తీసుకుంటామని. ఏం చేస్తారు అనేది చూడాలి. మేము నిజంగా విలీనం వల్లనే ఇవాళ కవితకు బెయిల్ వచ్చింది అనుకుంటారా? ఏం చెప్తారు దీనిపైన మీ సమాధానం? 100% విలీనం కాదు కూడా, అది ఎప్పటికి కాదు. ఎందుకంటే ఇది కేవలం రాజకీయం కోసం, వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, రోజులు గడవడానికి మాత్రమే. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఎక్కడ ప్రజలు అడుగుతారు, దాన్ని ఎట్లా డైవర్ట్ చేయాలా, దాన్ని ప్రజలు మాట్లాడకుండా ఎట్లా చేయాలనేది ఇట్లాంటి ఇష్యూస్. మొన్నటి దాకానేమో రుణమాఫీ అన్నారు, 15వ తారీఖు వరకు ఆగస్ట్ చేస్తున్నారు, అది కాలే. ఇప్పుడు అది అడుగుతున్నామని చెప్పేసి హైడ్రా తీసుకొచ్చారు. హైడ్రా మీద ఇప్పుడు మాట్లాడుతుంటే మళ్ళీ కవితక్క గారు బెయిల్ అని మాట్లాడుతున్నారు. అంటే ఒకటి తర్వాత ఒకటి వాళ్ళు చెప్పిన హామీలు మాట్లాడొద్దు అని చెప్పేసి ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టోలో 100 రోజుల్లో చేస్తామని చెప్పారు. వాళ్ళే స్వయంగా చెప్పారు. ప్రజలు అడగలేదు, ఏ నాయకుడు కూడా, ఏ అపోజిషన్ కూడా అడగలేదు. అండ్ వాళ్ళే 100 రోజుల్లో చేస్తాను అన్నారు. ఆ 100 రోజులు పోయినాయి, 9 నెలలు అయినాయి, ఆయన కూడా ఎటువంటి యాక్షన్ లేదు. కేవలం ఒక ఫ్రీ బస్సు పెట్టినారు. ఆ ఫ్రీ బస్సు కూడా ఎవరికి ఎటువంటి అబ్జెక్షన్ లేదు. అందరు చెప్పే మాట ఏంటంటే ఫ్రీ బస్ పెట్టినారు, మేము స్వాగతిస్తున్నాం.
మీరు బస్సులు పెంచండి, మహిళలు ఫ్రీగా కంఫర్ట్గా జర్నీ చేసే విధంగా మీరు బస్సెస్ పెంచితే బాగుంటుందన్న ఉద్దేశంతో మేము చెప్పడం జరుగుతుంది. దాన్ని కూడా వాళ్ళు స్వీకరించకుండా మేమేమో ఫ్రీ బస్సు గురించి వ్యతిరేకిస్తున్నాం, దాన్ని అపోజ్ చేస్తున్నాం అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే మహిళల గురించి ఏది చేసినా కూడా మేము డెఫినెట్గా స్వాగతిస్తాం. ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టినారు, అది పక్కకు పెట్టండి, అది అమలైంది. 2500 అదైతే ఇప్పుడు దాకా దాన్ని ముచ్చటలేదు, ఎవ్వరు మాట్లాడతలేరు. మళ్ళీ తులం బంగారం అన్న దాని గురించి మాట్లాడతలేరు. ఆడపిల్లలకి స్కూటీ ఇస్తా అన్నారు, అది లేదు. స్కాలర్షిప్స్ లేవు. ఇట్లా చెప్పుకుంటూ పోతే వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో వాళ్ళు చేసింది ఒక ఫ్రీ బస్సు, అది కూడా సక్సెస్ కాలే. దానికి ఉన్న ఇబ్బందులు వాళ్ళు తెలుసుకోకుండా దాన్ని డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసేసి మేము ఉన్న 6 గ్యారంటీ ఇంప్లిమెంట్ చేసేసినామని అన్నారు. కానీ గ్రౌండ్ రిపేర్ చూస్తే అది మాత్రం ఎక్కడ జరగలేదు. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలే వీళ్ళు బుద్ధి చెప్తారు. ఎక్కడికి పోయినా కూడా ప్రజలందరూ కూడా వాళ్ళని అడుగుతున్నారని వాళ్ళకి సమాధానం చెప్పక పోలీసులను పెట్టుకొని వీళ్ళు దాటా వేస్తున్నారు. కానీ వాళ్ళు అంటే వాళ్ళని ఫేస్ చేసే ధైర్యం లేదు. 100% మీరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చూడండి అండి. సుప్రీంకోర్టు ఎవరి మాట వింటుంది? మీ మాట నా మాట వినదు కదా. మీరు చెప్పినట్టయితే నడవదు కదా. వాళ్ళు అక్కడ ఏం ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఎవరేమి ఏ కేసులో ఇన్వాల్వ్ అయినారు, దానికి సంబంధించినవి ఏమేమి ఉన్నాయి అనేది చూసుకొని డెసిషన్ ఇస్తుంది. దాని మీద కూడా రాజకీయం చేయడం అని అంటే వాళ్ళంత పిచ్చోళ్ళు ఎవరు ఉండరు. నిజంగా చెప్తున్నా కదా, కవితక్క గారి బెయిల్ మీద ఎవరైతే మాట్లాడుతున్నారో అంటే పిచ్చోళ్ళు మాట్లాడినట్టే అనుకోవాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్స్ అవి చిన్న ఏదో కోర్టు ఇచ్చింది, హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని కూడా సుప్రీంకోర్టు తప్పు పట్టిందంటే మీరు గమనించాలి. 5 నెలలుగా ఒక మహిళని ఇంత ప్రెజర్ పెట్టి, అంటే ఆమెను ప్రెజర్ కూడా పెట్టినట్టు మాకు అర్థమవుతుంది. అప్రూవల్గా మారాలని, అంటే అప్రూవల్గా మారాలని అట్లెట్లా ఇది చేస్తారనేది కూడా నడుస్తుంది. సో ఇట్లాంటివి ఎన్నో జరుగుతున్నాయి రాష్ట్రంలో. ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు సీజనల్ డిసీజెస్ కూడా చాలా వస్తున్నాయి. ఎవ్వరు కూడా ఉన్న మంత్రులు కూడా ఎవరు కూడా దాని మీద మాట్లాడతలేదు, దాని మీద ఎటువంటి యాక్షన్ లేదు. సో ఎవరికి తోచినట్టు వాళ్ళు రాజకీయం చేసుకుంటా ప్రజల ప్రాణాలని లెక్క చేయకుండా వాళ్ళు పనిచేస్తున్నారు. సో రాష్ట్రంలో ఉన్న నాయకులకి, ఎవరైతే కాంగ్రెస్ నాయకులు మినిస్టర్లు ఉన్నారో, సీఎం గారు ఉన్నారో, వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు. రాజకీయాలు పక్కకు పెట్టండి. రాజకీయం చేయాలంటే ఎలక్షన్స్ టైంలో చేయండి. మీరు చెప్పిన ఏదైతే హామీలు ఉన్నాయో అవి పూర్తి స్థాయిగా ఇంప్లిమెంట్ చేసి మాలాంటి వాళ్ళు మిమ్మల్ని ఏమనకుండా చూసుకోండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.